ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు ఆలస్యం చేస్తారని నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళి లాక్కొచ్చేశాను. పదండి పదండి. ఆగో, ఎందుకొచ్చావే? అమ్మా, పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుగా లేదు? అమ్మా, అక్కనేమనకు. అక్కని నేనే వ్రతానికి పిలిచాను. నువ్వు పిలిచావా? నీకింత అన్యాయం చేసిందని తెలిసి కూడా అలా ఎలా పిలిచావే? అల్లుడిగారి మీద లేనిపోని నిందలు వేసి నీ పెళ్లిని ఆపాలని చూసింది. అమ్మా, నాకన్నీ తెలుసు. అయినా అవన్నీ అక్క నా మీద ప్రేమతోనే చేసింది. ఏ అక్క కూడా చెల్లెలి జీవితాన్ని నాశనం కావాలని కోరుకుంటుందా? అయినా ఇంక అడ్డుపడ్డానికి ఏం మిగిలింది? నా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేం చేస్తుంది? నా వాళ్ళందరి సమక్షంలో వ్రతం చెయ్యాలి అనుకున్నాను. అందుకే కృష్ణక్కని కూడా పిలిచాను. చూడవే, నీకన్నా వయసులో చిన్నది. నువ్వు దానికి ద్రోహం చేసినా నువ్వు కావాలి అనుకుంటోంది. దాన్ని చూసి నేర్చుకో. నేర్చుకుంటానమ్మా. ముహూర్తానికి లేట్ అవుతుంది. ముందు లోపలికి వెళ్దాం, పదండి. రండి. మేడం, పరిస్థితి క్రిటికల్ అయ్యేలా ఉంది. ఇప్పుడు శివాని నగలేవని అడిగితే ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? లేవనే చెప్తుంది. అలా చెప్తే విక్రమ్ ఇరుక్కుంటాడు కదా మేడం. ఇన్ని డబ్బులు పోసి వాణ్ణి హైర్ చేసుకుంది సుఖంగా సంసారం చేసుకోవడానికి కాదు, మన కోసం వాడు బలిపశువు అవ్వడానికి. ఈ రాణెమ్మ కుటుంబానికి ఈ విక్రమ్ ఎంత వేస్ట్గాడో తెలియాలి. అది తెలిసి అందరూ కుమిలి కుమిలి ఏడవాలి. అదేగా మన ప్లాన్. పద. శివా, అలా బోసిమెడతో కూర్చున్నావేంటే? నగలు వేసుకో. నగలు వేసుకోమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటే? వేసుకోవాలంటే ముందు ఉండాలి కదా రాణెమ్మ. ఏంటి తారాగారు మీరనేది? నగలు లేకపోవడం ఏంటి? పెళ్లికి చేయించాం కదా. మీరు ప్రేమతో మీ కూతురికి పెట్టుకున్నారు. మీ అల్లుడు వాటిని కామ్గా తాకట్టు పెట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.